హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రియాంబుల్ గురించి చెప్పుకుంటున్నాం. ఎవరికైతే నా ఛానల్ నచ్చిందో ప్లీజ్ మీ గ్రూప్స్లో మీరు షేర్ చేయండి. మీరు ఎక్కువ వ్యూస్ వస్తే నాకు మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయాలి, అన్ని టాపిక్స్ చేయాలని. మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు మనం ప్రియాంబుల్ గురించి చెప్తున్నాము. ప్రియాంబుల్ అంటే తెలుగులో పీఠిక అని అర్థం. దీన్ని మనము కాన్స్టిట్యూషన్ యొక్క ఇంట్రడక్షన్ లాగా, లేకపోతే కాన్స్టిట్యూషన్ యొక్క సమ్మరీ లాగా, కాన్స్టిట్యూషన్ యొక్క మిర్రర్ ఇమేజ్ లాగా, ఇలా అంటే ఒక కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుందన్నమాట. దాని యొక్క మొత్తం దానిలో మొత్తం సారాంశాన్ని ఈ ప్రియాంబుల్ అనేది తెలుపుతుంది. కాన్స్టిట్యూషన్లో ఏదైతే కంటెంట్ ఉందో ప్రియాంబుల్లో ఆ కంటెంట్ని చిన్నగా షార్ట్కట్ ఫామ్లో ఈజీగా రిప్రజెంట్ అయ్యేటట్టు ప్రియాంబుల్లో రాసి ఉంటుంది. రాజ్యాంగంలో ఫస్ట్ పేజ్ వచ్చేసి ప్రియాంబుల్. మన రాజ్యాంగం అనే ఒక బుక్ తీసుకుంటే దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ పేజ్ ఏదైతే ఉందో అది ప్రియాంబుల్ అన్నమాట. దీనినే ముందు మాట అని మామూలుగా అయితే మనం టెక్స్ట్ బుక్లో చూస్తే గనక ఒక బుక్ ఫస్ట్ పేజ్లో ఉండేది ముందు మాట. ఇది ఏంటిదంటే ఆ బుక్లో ఆథర్ అనేవాడు ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏ అంశాల గురించి డిస్కస్ చేశాడు, ఆ బుక్ ఎందుకు రాశాడు, ఆ బుక్ యొక్క నేచర్ ఏంటిది, ఈ బుక్ చదవడం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం వస్తుంది, అది మొత్తం తన వ్యూస్ మొత్తము, ఆ బుక్ యొక్క కంటెంట్ మొత్తము ఫస్ట్ ముందు మాట అనే హెడ్డింగ్తో కొంచెం రాస్తాడు. అదే మన రాజ్యాంగంలో ప్రియాంబుల్ అన్నమాట. ఈ రాజ్యాంగంలో ఫస్ట్ పేజ్ ప్రియాంబుల్ అయినప్పటికీ ఫుల్ బుక్ మొత్తం, రాజ్యాంగం బుక్ మొత్తం రాసిన తర్వాత ప్రియాంబుల్ని రాయడం జరిగింది. మొత్తం రాసిన తర్వాత ఇది బుక్లో ఉన్న కంటెంట్, దాని యొక్క సారాంశము ఈ ప్రియాంబుల్ అని రాసి ఆ ప్రియాంబుల్ని బుక్లో ఫస్ట్ పేజ్లో పెట్టడం జరిగింది. అదే ప్రియాంబుల్ ద్వారా మనకు తెలిసే విషయాలు. ఇప్పుడు మనము 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్గా మనం తీసుకుంటాం. ప్రియాంబుల్ అంటే ఏంటి, ప్రియాంబుల్ ద్వారా మనకి ఏ విషయాలు తెలుస్తాయి, రాజ్యాంగంకి అథారిటీ ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. అంటే ఇప్పుడు రాజ్యాంగమే కదా మనల్ని రూల్ చేసేది, రాజ్యాంగాన్ని అనుసరించే కదా ఈ ప్రజాప్రతినిధులందరూ పరిపాలించేది. అది ఆ రాజ్యాంగానికి అంత పవర్, అంత అథారిటీ అనేది ఎవరిచ్చారు, ఎలా వచ్చింది ఆ రాజ్యాంగానికి? కింగ్ ఇచ్చాడా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారా, ప్రెసిడెంట్ ఇచ్చారా, అసలు రాజ్యాంగానికి అథారిటీ ఎలా వచ్చింది? సెకండ్ వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. మన కాన్స్టిట్యూషన్ అనే బుక్లో ఇండియా యొక్క నేచర్ ఏంటిది, ఈ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ ఏంటిది, ఏం చెప్తుంది మనకు, దాని యొక్క స్వభావం ఏంటి, ఇండియా యొక్క స్వభావాన్ని తెలుపుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఈ కాన్స్టిట్యూషన్ రాయడం వల్ల ప్రజలకు మనం ఏం అందిస్తున్నాము, ఈ రాజ్యాంగం అనే బుక్ని మనం రాసుకున్నాం కదా, రాసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఏముంది, ఏం చేయాలనుకొని దీన్ని రాసుకున్నాం, ఆ ఆబ్జెక్టివ్ని తెలియజేస్తుంది. రాజ్యాంగం ఎప్పుడు పాస్ అయింది, ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు పాస్ అయింది, ఇవన్నీ మనం ప్రియాంబుల్ని చదవడం వల్ల తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే రాజ్యాంగానికి అథారిటీ, మనల్ని రూల్ చేసే అధికారము రాజ్యాంగానికి ఎలా వచ్చింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచరు, కాన్స్టిట్యూషన్లో ఏమేమి స్వభావం, ఏమేమి ఎలిమెంట్లను పొందుపరిచారు, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఈ కాన్స్టిట్యూషన్ రాయడం వల్ల మనకు ప్రజలకి ఏం అందించాలనుకుంటున్నారు, మన ఆబ్జెక్టివ్ ఏంటి కాన్స్టిట్యూషన్తో అన్నది. ఫోర్త్ వన్ వచ్చేసి రాజ్యాంగంని ఎప్పుడు పాస్ చేశారు. ఈ 4 పాయింట్స్ నేర్చుకుంటాము. ఇంకొకటి ఈ ప్రియాంబుల్ అనే దాని మీదనే కొన్ని కేసెస్ అనేవి నడిచాయి. అదేంటంటే ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో భాగమా కాదా అనేది క్వశ్చన్ అనమాట. ఫస్ట్ ఈ క్వశ్చన్ రావాలంటే ఏదో దాని వెనకాల ఒక రీజన్ అనేది ఉంటుంది కదా. ఈ క్వశ్చన్ రావడానికి ముందు ఏం ఆలోచనలు జరిగినాయి, లేకపోతే ఏం సంఘటనలు జరిగాయి, దానివల్ల ఈ క్వశ్చన్ అనేది వచ్చింది
అనేది దాని రీజన్, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అన్నది మనం తెలుసుకుంటాం. ఇంకొకటి ఏంటి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, అసలు క్వశ్చన్కి రీజన్ మనం కనుక్కున్నాము. తర్వాత ఈ క్వశ్చన్కి ఆన్సర్, ప్రియాంబుల్ అనేది రాజ్యాంగంలో భాగమా కాదా అన్నది కూడా తెలుసుకుంటాము. ఒకవేళ భాగం కనుక అయినట్లయితే ప్రియాంబుల్ని మనం అమెండ్ చేయవచ్చా చేయలేమా అన్నవి 3 క్వశ్చన్స్ అన్నమాట. ఈ రెండు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి మనం ప్రియాంబుల్ని బాగా క్లీన్గా చదువుకుందాం. నేను ఫస్ట్లో ఇంగ్లీష్లో రాశాను, ఆ తర్వాత తెలుగులో కూడా రాస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక పేపర్లో తెలుగులో రాసేసి ఇది అతికించేశాను. ఇప్పుడు చూడండి, ప్రియాంబుల్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమ్లీ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ sovereign, socialist, secular, democratic republic, and to provide among all justice of social, economic, political, liberty of thoughts, expression, belief, faith and worship, equality of status and opportunities, and to ensure among all Indians fraternity, ensuring the individual dignity, and to uphold the unity and integrity of India. In our Constituent Assembly, this 26th day of November 1949, do hereby adopt, enact and give ourselves this Constitution. మళ్ళీ ఒక్కసారి చదువుతాను చూడండి. We, the people of India, having solemnly resolved to constitute India into sovereign అంటే సర్వసత్తాక, సోషలిస్ట్ సౌమ్యవాద, సెక్యులర్ లౌకిక, డెమోక్రటిక్ ప్రజాస్వామ్య, రిపబ్లిక్ గణతంత్ర, అండ్ టు ప్రొవైడ్ అమాంగ్ ఆల్, ఇక్కడ ఆల్ అంటే ఇండియన్స్ అనేసి, మన ఇండియన్స్ అందరికీ కూడా ఏం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము, జస్టిస్. ఏం జస్టిస్, సోషల్, ఎకనామికల్, పొలిటికల్ జస్టిస్. ఇంకోటి లిబరిటీ. ఏం టైప్ ఆఫ్ లిబరిటీ, లిబరిటీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈ అన్ని లిబరిటీలు. ఇంకా ఈక్వాలిటీ, దేంట్లో ఈక్వాలిటీ, స్టేటస్ అండ్ ఆపర్చునిటీస్లో ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయడం. ఇంకోటి ఏంటంటే అండ్ టు ఎన్ష్యూర్ అమాంగ్ ఆల్ ఇండియన్స్, అందరూ ఇండియన్స్లో స్టేటస్ ఆపర్చునిటీ ఈక్వల్గా ప్రొవైడ్ చేయడము. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్నెస్, సౌభ్రాతత్వం, సోదర భావం, అందరిలో సోదర భావం కలిగించడము. ఎన్ష్యూరింగ్ ఇండివిజువల్ డిగ్నిటీ, ప్రతి ఒక్క మనిషి తన యొక్క డిగ్నిటీని, తన యొక్క వ్యక్తిగతం తన యొక్క గౌరవాన్ని ఉండేలా చూడడము. ఇంకా టు అప్హోల్డ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. ఇన్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 26th day ఆఫ్ నవంబర్ 1949 ఈ రోజున మనము డూ హియర్ బై అడాప్ట్ చేసుకొని ఎనాక్ట్ చేసాం, దాన్ని ప్రొసీడ్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకొని దాన్ని ఎనాక్ట్ చేసి మనకు మనం గివ్ అవర్ సెల్ఫ్స్ దిస్ కాన్స్టిట్యూషన్, ఈ కాన్స్టిట్యూషన్ని మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈరోజు అడాప్ట్ చేసుకొని ఓకే చేసుకొని మనకు మనం ఇచ్చుకున్నాము ఈ కాన్స్టిట్యూషన్ని. ఇది ఒక్కసారి మనం తెలుగులో చదువుదాము, మనకు బాగా అర్థమవుతుంది, గుర్తుంటుంది. ప్రియాంబుల్. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక అంటే సావర్నిటీ, సౌమ్యవాద అంటే సోషలిస్ట్, లౌకిక అంటే సెక్యులర్, ప్రజాస్వామ్య డెమోక్రటిక్, గణతంత్ర రిపబ్లిక్ రాజ్యంగా నిర్మించుకోవడానికి భారతదేశ ప్రజలమైన మేము ఈ విధముగా మా భారతదేశ రాజ్యాన్ని నిర్మించుకోవడానికి మేము కొన్ని పనులు చేసుకున్నాం. ఆ పనులు ఏంటిదంటే మా పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించాము, స్వాతంత్రాన్ని ఇచ్చాము. దేంట్లో స్వాతంత్రాన్ని ఇచ్చాము
ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనతో స్వాతంత్రాన్ని ఇచ్చాము. ఆరాధనలలో, ఇక్కడ బై మిస్టేక్ అట్లా పడింది, సారీ, ఆరాధనలలో స్వాతంత్రాన్ని ఇచ్చాము. ఇంకా దేంట్లో సమానత్వాన్ని ఇచ్చాము? అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చుకునుట. ఈ సమానత్వంలో అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చుకున్నాము. వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, మన ఇండియన్స్ అందరిలో ప్రతి ఒక్క ఇండివిజువల్ డిగ్నిటీని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ యూనిటీని సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని, ఫ్రాటర్నిటీని పెంపొందించడానికే ఈ 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాము. మళ్ళీ చదువుతాను. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ 1, 2, 3, 4, 5 ఈ లైన్ గుర్తుపెట్టుకోవాలి. ఈ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకోవాలి. రివర్స్ ముందరికి వెనక్కి కాదు. ఎందుకంటే క్వశ్చన్ థర్డ్ వన్ ఏంటిది అని అంటే మనం కరెక్ట్ థర్డ్ వన్ గుర్తించగలగాలి. అన్నీ గుర్తున్నాయో మాకు నంబర్స్ ఆర్డర్ గుర్తులేదంటే కుదరదు. ఆర్డర్ కూడా గుర్తుండాలి. ఆర్డర్ ఏంటంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి మన భారతదేశాన్ని మేము కొన్ని పనులు చేశాం. ఆ పనులు ఏంటివంటే పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఇచ్చాము. స్వాతంత్రాన్ని, దేంట్లో స్వాతంత్రాన్ని? 5 స్వాతంత్రము. న్యాయాన్ని దేంట్లో? 3 న్యాయము. ఏ మూడిట్లో న్యాయము? సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయము. స్వాతంత్రం 5 స్వాతంత్ర న్యాయం అదేంటివంటే ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, సమానత్వం. ఎన్నిట్లో సమానత్వము? 2 సమానత్వం. అవేంటిది? అంతస్తుల్లో, అవకాశాలలో సమానత్వాన్ని చేకూర్చుకొనుటలో, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతత్వాన్ని పెంపొందించడానికై ఏ రోజు 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకున్నాము. ఇది ప్రియాంబుల్. ఇది రాజ్యాంగం యొక్క సమ్మరీని తెలుపుతుంది ప్రియాంబుల్ అన్నది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ దగ్గరకు వద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రాకెట్స్లో పెట్టాను చూడండి. ఇక్కడికి 1 అని, ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అని. దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ వేసుకున్నాము. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ది ఏంటిదంటే నేచర్ ఏంటిది, ఆబ్జెక్టివ్స్ ఏంటివి అని. నేచర్ కన్నా ముందే ఏం క్వశ్చన్ ఉంది? ఈ రాజ్యాంగానికి ఎవరు అథారిటీ ఇచ్చారని. అదే కదా, ఈ రాజ్యాంగానికి ఎవరు అథారిటీ ఇచ్చారని ఇక్కడ మనం చూస్తాము. పీఠికలో దేంతో స్టార్ట్ అయింది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మేము భారతీయులం అనే పదంతో స్టార్ట్ అయింది. దేంతో ఎండ్ అయిందంటే గివ్ అవర్ సెల్ఫ్స్ దిస్ కాన్స్టిట్యూషన్, మాకు మేము ఈ కాన్స్టిట్యూషన్ని ఇచ్చుకున్నాము అనే పదంతో ఎండ్ అయింది. దీన్ని ఒక్కసారి కలిపి చదవండి. మేము భారతీయులం, మాకు మేము ఈ కాన్స్టిట్యూషన్ని ఇచ్చుకున్నాము అంటే భారతీయులే ఈ రాజ్యాంగాన్ని తయారు చేసుకొని దీనికి ఫుల్ పవర్స్ ఇచ్చి మాకు మేమే ఆ రాజ్యాంగాన్ని సమర్పించుకున్నాము అనే కదా అర్థము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటిది? భారతీయులే తాము తయారు చేసుకున్న రాజ్యాంగంకి ఫుల్ పవర్స్ ఇచ్చి వారిని పరిపాలించే పవరు భారతీయులే ఇచ్చారు.
దేనికి? ఆ రాజ్యాంగానికి. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటిది? రాజ్యాంగంకి అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, ప్రజలు రాజ్యాంగంకి అథారిటీ ఇచ్చారు. రాజ్యాంగాన్ని వారిపై ఇంప్లిమెంట్ చేయడానికి ప్రజలే ఇచ్చారు. వాళ్ళే వారికి వారు సమర్పించుకున్నారు. లాస్ట్లో అదే కదా, గివ్ అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్, మాకు మేము ఇచ్చుకున్నాం ఈ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి అథారిటీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇండియన్సే, పీపుల్ ఆఫ్ ఇండియానే ఇచ్చారు ఆ పవర్ని. సెకండ్ది, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్? ఇండియన్ స్టేట్ యొక్క నేచర్ అంటే మనము ఈ ఆర్డర్ని గుర్తుపెట్టుకోవాలి. సోవర్నియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ కంట్రీ అనేసి. ఇప్పుడు 1 by 1 దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం వింటాము. సోవరెన్ అంటే ఏంటిది? సర్వసత్తాక. ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, సర్వసత్తాక అంటే టోటల్ పవర్ అని అర్థము. ఇండియాకి, ఈ ఇండియా మీద ఎవ్వరూ పవర్ చూపించడానికి వీలు లేదు. ఇండియా తన పవర్ తానే చూపించుకుంటుంది. అదే సోవరియన్. ఇండియా అనేది సెల్ఫ్ మేడ్ కంట్రీ. తనకందుకు తాను నిలబడి తన పనులు, తన చట్టాలు, తన రూలింగ్ తనే చేసుకుంటుంది. ఇండియా అనేది బయట దేశాల ఆర్డర్స్ని ఫాలో కాదు. ఇండియా అనేది సెల్ఫ్ మేడ్ కంట్రీ. తనది తానే చూసుకుంటుంది, తన నిర్ణయాలు తానే తీసుకుంటుంది. బయట దేశాల ఆర్డర్స్ అనేది ఇండియా ఎట్టి పరిస్థితిలో ఫాలో అవ్వదు. ఏ టైంలో ఈ బయట దేశాల యొక్క లాస్ని, ఆర్డర్స్ని ఫాలో అవుతుందంటే ఎప్పుడైతే పార్లమెంట్ యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడు ఏదైనా ఇంటర్నేషనల్ లాని ఇండియా అప్లికబుల్ చేస్తుంది. అంతవరకు ఇండియా అనేది ఏ ఇంటర్నేషనల్ లాలో ఇన్వాల్వ్ అవ్వదు. ఇది సెల్ఫ్ మేడ్ కంట్రీ. అది సావరియన్. ఇండిపెండెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద కంట్రీ అనేది డైల్యూట్ అవుతుంది. అంటే సావరియన్ అంటే ఏంది? సర్వసత్తాక. అంటే దానికి ఫుల్ పవర్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇండియా అనేది ఏంటి? ఇక్కడ ఇండిపెండెంట్గా తనది తానే చూసుకుంటుంది. ఈ ఇండిపెండెంట్ నేచర్, ఈ సావరియన్ నేచరు ఇక్కడ డైల్యూట్ అయింది. ఈ డైల్యూట్ అవడానికి కారణం ఏంటిదంటే ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. బయట దేశాలతో ఇంటర్లింక్ అవుతుంది. ఇదేంటిది? మన దేశంలోకి వేరే దేశాలు వచ్చి ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడ కంపెనీని నడపడం కదా ఈ ఎల్పిజి యొక్క కాన్సెప్ట్. దీని ద్వారా ఏమవుతుందంటే మన ఇండియాలో కంపెనీ రన్ చేయడం వల్ల మన ఎకానమీ అనేది బయట దేశాలతో లింకప్ అవుతుంది. ఇక్కడ ఏదైనా ప్రాబ్లం అనేది, ఏదైనా చిన్న చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చినా మన ఇండియా మీద అది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే తన ఇండిపెండెంట్నెస్ అనేది ఇండియా ఇక్కడ కోల్పోతుంది ఎల్పిజి రిఫార్మ్స్ ద్వారా. అది సావరియన్ ఫ్యూచర్ అనే యొక్క ఆలోచనని, భావాన్ని డైల్యూట్ చేస్తుంది ఎల్పిజి రిఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి సోషలిజం. సోషలిజం అంటే సామ్యవాదం. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ అంటే 1950లో ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనేది అమలు అయిందో అప్పుడు సామ్యవాదము, సోషలిజం అనే పదము లేదు. ఎప్పుడు వచ్చిందంటే 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో ఇది వచ్చింది. అసలు ప్రియాంబుల్లో ఒక వర్డ్ యాడ్ చేయడం అసలు ఎలా కుదిరింది, అమెండ్మెంట్ అనేది ఎలా చేశారు, దాని ముందున్న హిస్టరీ ఏమైనా ఉందా అనేది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో కానీ వీలైతే ఈ వీడియోలో కానీ చెప్పేస్తాను. ప్రస్తుతానికైతే ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సోషలిజం అనే వర్డ్ ప్రియాంబుల్ స్టార్టింగ్లో లేదు. ఇది 1976 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్తో సోషలిజం అనే వర్డ్ని, సాంఘికం అనే వర్డ్ని దీంట్లో యాడ్ చేశారు. ఇండియన్ ప్రియాంబుల్లో ఉండేది ఏంటిదంటే ఎకనామికల్ సోషలిజం. ఏం టైప్ ఆఫ్ సోషలిజం ఇండియన్ ప్రియాంబుల్లో ఉంది? ఎకనామికల్ సోషలిజం అనేది. ఎకనామికల్ సోషలిజం అంటే ఏంటిదంటే
మన స్టేట్లో ఏదైతే మన రాజ్యంలో దేశంలో ఉన్న రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అది జనాలందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అప్పుడు ఎకనామికల్ సోషలిజం అంటారు. ఇంకొకటి ఏంటంటే మన వెల్త్ ఏదైతే ఉందో దేశంలో ఉన్న వెల్త్ ఈ డబ్బులు ఏదైతే ఉందో అది కొందరు హ్యాండ్స్లలో కాకుండా అందరి దగ్గరికి వెళ్ళేటట్లు చూస్తే అది ఎకనామికల్ సోషలిజం అని అంటారు. మరి ఈ ఎకనామికల్ సోషలిజం అనేది ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతుంది అనడానికి ఏదైనా ఎగ్జాంపుల్స్ తెలపండి అంటే ఇక్కడ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ రాసాము. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ ఎకనామికల్ సోషలిజంని రిప్రజెంట్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ స్కీమ్లో పర్టికులర్ ఏ అనే ఒక స్కీమ్ ఉంది, అది ఎస్టీ కేటగిరీకి ఇస్తున్నారు. అది పర్ యానం 5 lakhs కన్నా తక్కువ ఉన్నవాడికి, 2 acres కన్నా తక్కువ ఉన్నవాడికి, ఈ ల్యాండ్ ఉన్నవాడికి ఈ స్కీమ్ అనేది నెలకి ఇయర్కి 40,000 ఇస్తాము అనేది ఈ స్కీమ్. ఇక్కడ చూడండి, ఎవరైతే పూర్ అనేసి కన్సిడర్ చేస్తారో ఫిల్టర్ చేస్తారో వాళ్ళకే మనీ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి డబ్బు లేని వారిని డబ్బున్న వాడితో సమానంగా అట్లీస్ట్ బేసిక్ నీడ్స్ అయినా పొందేటట్లు ఈ స్కీమ్స్ అనేవి చూస్తున్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఎవరైతే నిరుపేదలో వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడం కానీ, గ్యాస్లో కానీ లేకపోతే ఇంకా ఏదైనా లోన్స్లో కానీ సబ్సిడీస్ ఇవ్వడము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు మనీ అనేది డైరెక్ట్గా బెనిఫిట్ అకౌంట్స్లో పడిపోవడం. సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్లో కూడా ఈ మనీ అనేది డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫరే జరిగేది. అది ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏం టైప్ ఆఫ్ ట్యాక్స్? డైరెక్ట్ ట్యాక్స్. అది ఎవరికి వేస్తారు? కొన్ని స్లాబ్స్ ఉంటాయన్నమాట. 5 lakhs ఇంట్రెస్ట్ ఉన్న వాడికి 0%, వాడు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ని కట్టవలసిన అవసరం లేదు. 5% ఎవరికి 5 to 7.5 lakhs పర్ యానం ఉంటే 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్కి. 7.5 lakhs to 10 lakhs పర్ యానం ఉంటే 10% స్లాబ్తో ఇన్కమ్ ట్యాక్స్ని కట్టాలి. దీన్ని బట్టి ఏంటంటే ఎవరికైతే ఇన్కమ్ అనేది పెరుగుతుందో వాళ్ళకి ట్యాక్స్ కూడా పెరుగుతూ ఉంది. అంటే ఉన్నవాడి దగ్గర నుంచి గవర్నమెంట్ ఎక్కువ మనీ తీసుకొని ఈ లేని వారికి ఏదో ఒక రూపంలో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి అందించి వాళ్ళని డెవలప్ చేస్తుంది, వాళ్ళకి మంచి లైఫ్ వచ్చేటట్లు చూస్తుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి జిఎస్టీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇక్కడ కూడా స్లాబ్స్ ఉన్నాయి.